ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ టిప్ నెయిల్ పాలిష్ రిమూవ్ గురించి అండి. అందరికీ ఉపయోగపడిద్ది. చూసారా, వీడియోలో చూపిస్తున్నాను. నెయిల్ పాలిష్ పడిపోయింది, ఎండిపోయిందండి, రావట్లేదు, చేతికైతే అస్సలు అంటుకోవట్లేదు. ఇప్పుడు దీన్ని మనం ఎలా రిమూవ్ చేయాలన్నది చూద్దాము. ముందుగా షుగర్ తీసుకుందామండి. ఎక్కడైతే నెయిల్ పాలిష్ పడిపోయిందో దాని మీద షుగర్ వేసేసి స్క్రబ్బర్తో రుద్దుతూ ఉండాలండి. వెంటనే పోదనమాట. ఒక 5 మినిట్స్ తీసుకుంటుంది, కొంతమందికి 10 మినిట్స్ పడుతుంది. అలాగని వదిలేకండి. నెయిల్ వేసేసి కొంచెం వాటర్ వేయండి. 1 నిమిషం రుద్దిన తర్వాత ఒక్క చుక్క ఎక్కువ వాటర్ వేయకూడదు. వేసేసి ఇలా రుద్దుతూ ఉంటే కనుక చాలా బాగా రిమూవ్ అయిపోయిందండి నెయిల్ పాలిష్. నాకు చూడండి మొత్తం పోతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, షుగర్ అంతా కూడా నెయిల్ పాలిష్ కలర్ వచ్చేసింది, బాగా రిమూవ్ అయిపోయింది. ఇలా మొత్తం రుద్దేసుకొని తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే మనకు అసలు నెయిల్ పాలిష్ మరకలు అనేదే ఉండవండి. ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు, వీళ్ళు గోల్ చేస్తూ ఉంటారు. మనం వద్దన్నా కానీ మేము పెట్టేసుకుంటాం అంటాం కదా, అలాంటప్పుడు ఈ టిప్ అందరికీ ఎంత బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.